త్వరలో రాజకీయాల్లోకి వస్తారని జీరో బడ్జెట్ రాజకీయాలు చేస్తామని విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తిరుపతిలో పీపుల్స్ మేనిఫెస్టో వెబ్ను ఆయన ఆవిష్కరించారు. జాయింట్ ఫర్ డెవలప్మెంట్ సంస్థ ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన లక్ష్మీనారాయణ 32% మంది ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి గ్రామాల్లో ఉన్న సమస్యలను వివరిస్తానన్నారు. అవినీతి పెరిగిపోవడం వల్లే అభివృద్ధి కుంటుపడుతోందని లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియట్లేదని, అవినీతిని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతుల అభివృద్ధికి నా పోలీసు ఉద్యోగం మధ్యలో వస్తుందన్న అందువల్ల పోలీసు ఉద్యోగాన్ని పక్కన పెట్టి గ్రామీణాభివృద్ధికి, రైతాంగ అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి. ముఖ్యంగా యువతరం కోసం మనం కృషి చేయాలి. వచ్చే 7 సంవత్సరాలు భారతదేశానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యువతరాల్లో ఏ విధమైన మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంలో కూడా ఈ 7 సంవత్సరాలు ఉన్న నా సర్వీసుని రాజీనామా చేసి రావడం జరిగింది. అందువల్ల మళ్ళా భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావాలంటే గ్రామాలను అభివృద్ధి చేయాలి, రైతులను అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పన ఈ 13 జిల్లాల యాత్ర తర్వాత రావడం జరిగింది. రేపటి నుంచి ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ విధానం నిర్ణయించే విధంగా ఒక పాలసీ మేము తయారు చేయబోతున్నాం. అందరూ చేనేతలతో కలిసి ఒక చేనేత పాలసీ కూడా తయారు చేయాలన్నది సంకల్పం. ఒక రిపోర్ట్ లాగా తయారు చేస్తున్నాం, అది త్వరలో తయారవుతుంది. ఆ రిపోర్టుని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి సమర్పించాలన్నది మొదటే నేను సంకల్పించాను. రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా వస్తాను. రాజకీయాల్లోకి వచ్చే అభిప్రాయం కూడా నేను వ్యక్తం చేస్తున్నాను. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను నేను ప్రకటిస్తాను. నా ఆలోచనలతో ఏకీభవించే వాళ్ళు ఉంటే వాళ్లతో కూడా ప్రయాణం చేయడానికి నేను ఆలోచిస్తాను. ఖచ్చితంగా నేను ప్రమోట్ చేసేది జీరో బడ్జెట్ పాలిటిక్స్.